హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మా అమ్మాయి ముగ్గు వేసింది. రోజు రోజు కొద్దిగా డెవలప్మెంట్ అవుతుందన్నమాట. ఈరోజు ఈ ముగ్గు వేసింది. ఏములు ఈ లైటింగ్ వేసావా, పుష్పం వేసావా? లైటింగ్ సార్, పుష్పరాజులో పుష్పం వేసిందా? మా ఇంటికి లైటింగ్లు, దీపాలు అన్నీ పెట్టింది మా అమ్మాయి. కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి మా అమ్మాయికి. మీరు చెప్పండి ఎలా ఉందో, అప్పుడు ఇక రేపు నుంచి బాగా వేసిద్ది. మా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంది ఆలోచిస్తున్నా తీవ్రంగా? ఫ్యాన్ ఆపేస్తా ఉండు, ఫ్యాన్ ఆపేస్తా. వినపడదు నువ్వు చెప్పేది. ఎండలకి ఆలోచించు. వీడు చూడు, ఎండలు మామూలుగా గాయట్లేదు. బయట ఎండకి పనిచేసే వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది. మనం మాట్లాడే వాళ్ళకి అసలు ఏం తెలియదు. అంత ఎండలన్నమాట. మే నెలలో ఎండలు కాయటం మానేసి ఇప్పుడైతే కాస్తున్నాయి. ఇవి చూసారా, సండే కదా, మాకు సండే ఇవి అమ్మటానికి వస్తారనమాట. అంటే మిగిలిన రోజులు కూడా వస్తారులేండి, నేను సండేనే తీసుకుంటాను, ఆ రోజు ఫ్రీగా ఉంటాను కదా అని చెప్పేసి. ఇవి నాటి అనమాట, అన్నీ నాటి, వాళ్ళు పండించినవి తీసుకొచ్చి అమ్ముతారు. ఒక అంకుల్ అయితే ఎప్పుడు ఆయన దగ్గరే తీసుకుంటాను నేను. సగ్గుబియ్యం కానీ షాపులో దొరుకుతాయి, కానీ అంత క్వాలిటీ దొరకవు. నాటు జీలకర్ర, ధనియాలు అవన్నీ కూడా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, సూపర్ ఘాటుగా ఉన్నాయి. ఇవైతే ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను, ఒక నెల దాకా వస్తాయి మాకైతే. ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, వాడే ఏ అయితే ఉన్నాయో అవి వరకే తీసుకుంటాను. ఈ జీలకర్ర ఎక్కువ వాడతాను, తిరగమాతల్లో పోపుల్లో వేసుకుంటాం కదా ఎక్కువగా. మెంతులు అయితే దోశలోనే ఎక్కువ వాడతాను నేను. దోశకి కొంచెం ఒక స్పూన్ ఇడ్లీ పిండిలో కూడా వేస్తాను. తినాలండి మెంతులు, లేడీస్కి కానీ ఇప్పుడు అందరికీ చాలా హెల్త్కి మంచిది. ధనియాలు తెలిసిందే కదా, వేటిలైనా వేసుకుంటాను. సగ్గుబియ్యం 2 రోజులకు ఒకసారి కాసుకోవాల్సిందే. ఆల్రెడీ ఇన్ని సగ్గుబియ్యం ఇంట్లో ఉండి ఇది తీసుకున్నాను, మాకు ఒక నెల కూడా రావు. ఎక్కువగా ఇవే వాడతాము. ఈ కోడిగుడ్లు అన్నమాట, వారానికి ఒకసారి కోడిగుడ్లు అయిపోతాయి, తీసుకుంటాను. బయటికి వెళ్ళి మా ఆయనేమో పనికి వెళ్ళిపోతాడు, ఆయనేమో తీసుకురాడు. ఇంక ఇళ్ళంకి వచ్చినప్పుడే తీసుకుంటాను, ఏమి లేనప్పుడు మా సాయి తీసుకొస్తాడు అన్నమాట. ఇంట్లో సరుకులు అయితే అయిపోయినప్పుడల్లా మా ఆయన బాపట్ల నుంచి తీసుకొస్తారు. ఈ ఎండ చూడండి ఎలా వచ్చేస్తుందో, అసలుకి మామూలుగా రావట్లేదు. ఎండాకాలం ఉన్నట్టే ఉంటుంది. ఇంకా బయట పనులన్నీ చేసుకోలేదు. టీ అయితే తాగేసాము, గిన్నెలు కడగాలి, బట్టలు ఉన్నాయి. ఇంక ఈ పనులు సరిపోతాయి అన్నమాట. నైట్ కుట్టిన మిషన్ దగ్గర ఈ క్లాత్ ముక్కలు ఏం తీయలేదన్నమాట. నైట్ నేను పడుకునేసరికి 11 అయింది. అర్జెంట్ బ్లౌజులు ఉంటే కుట్టాను. ఇదిగోండి, ఉదయాన్నే 6 గంటలకు కావాలన్నారు. ఇప్పుడు టైం 7 అవుతుంది, ఇంతవరకు వచ్చి తీసుకెళ్ళలేదు. అలా చెప్తారనమాట నాకు, కానీ తీసుకువెళ్తారు. ఒక గంట అటు ఇటు అయినా సరే తీసుకువెళ్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం కొట్టకుండా ఉంటే బాగోదు కదా, అందుకని కుట్టి పెట్టాను. మొన్న ఊరి నుంచి వెళ్ళి వచ్చిన కాడ నుంచి అసలుకి బట్టలు అనేది చాలా తక్కువైపోయినాయి. ఇంటి నిండా బట్టలు ఉండి నేను కుట్టడం తక్కువైనాయి. అందుకని 2-3 రోజుల నుంచి ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇవైతే సర్దేద్దాను. ఇప్పుడైతే నా దగ్గర అన్నీ గాజు సీసాలే ఉన్నాయి. ఎలుకలు అట్లన్నీ కొరికేసినాయండి, చూపిస్తారండి. పిల్లుల్ని పెంచుకుంటున్నానే కానీ ఎలుకలు చూడండి. నేను ఊరు వెళ్ళేసరికి అవి గాజు సీసా మూతలన్నీ కొరికేసినాయి అన్నమాట. దాంట్లో ఇవి తినటానికి, ఇవ్వండి శనగపప్పు ఉంటాయి కదా, అవి తినటానికి కొరికేసినాయి మొత్తం కూడాను. మార్చేసేయాలి ఆ గాజు సీసాని. ఇంకా ఏదో కొరికి, ఇదిగోండి బెల్లం వేశారు, ఇంట్లో బెల్లం తిందామని వచ్చి కొరికినాయి. ఈ ఎలికలు ఇలా ఇబ్బంది పెడుతుంటే నేను పిల్లుల్ని అయితే పెంచుకున్నాను, కానీ అవి చిన్నవి అవడంతో వాటిని అయితే ఏం చేయలేకపోతున్నాయి పాపం. నా వెంట తిరుగుతా, ఆకలి అయితే వెంటనే పాలు వేసేస్తాను, అన్నం పెడతాను. అలా పెట్టకూడదంట వాటికి. బాగా ఆకలి అయితే అవి ఎలుకలను చూసి పట్టుకుంటాయి అంట.
నాకు తెలియక నేనేమో ఫుల్గా తినిపిస్తున్నాను, అవేమో అట్లా నిద్రపోతున్నాయి. పిల్లలతో సమానంగా చూస్తున్నాను వాటిని అయితేను. చూడటానికి ఇలా ఉంది కానీ ఎలికెళ్ళి మటుకు మామూలుగా తిరుగు మా ఇంట్లో. ఇంకా టిఫిన్ సెక్షన్లు వంట సెక్షన్కి ఏం వెళ్ళలేదు, టీ పెట్టుకొని వరకు తాగాము. చూద్దాం. మా ఆయన పాపం నీరసంగా ఉందంట, ఎండలకి పనికి వెళ్ళి ఈరోజు రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. ఇంక ఇంట్లో ఉంటే శుభ్రంగా వండి పెడతాను, తిని ఈరోజైనా పడుకుంటాడు. ఓకే అండి. ఇంకా బయట పనులన్నీ అయిపోయినాయి అన్నమాట. గిన్నెలు బట్టలు అన్నీ అయిపోయినాయి. ఎండ రాకముందే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ గిన్నెలు అయితే మా అమ్మాయి కడిగింది, బట్టలన్నీ నేనే పిండి ఆరేసాను. ఇంటికాడ ఉన్నాడు కదా ఈరోజు, పెందలాడి తినేసేయటం అలవాటు. మా కోసం ఆకుని తినేస్తున్నావా? ముందు నాకన్నా కూడా సాయి లేకరా. ఎగ్ దోశలు ఈరోజు టిఫిన్ అయితే ఎగ్ దోశ. ఇందాక దోశ ఇది తీసుకున్నాం కదా. మనం బ్రష్ చేయలేదా? డాడీకి వేసేస్తున్నా. సరే మనం తిన్నాం, డాడీ కాకులు అవుతున్నట్టు వేసి ఇచ్చేసి చివరికి పెట్టుకున్నాం, పడిపోతుంది. ఆడపిల్ల చూడండి అన్ని పనులు చేస్తుంది, దొంగన కొడుకులా కొనేలా కొట్లా. రే లేగురా. ఇంకా ఆడపిల్ల అంటే ఏదో ఒక పని, అన్ని పనులు నేర్చుకోవాలన్నమాట. ముగ్గుల నుంచి వంట దగ్గర దాకా అన్నీ నేర్చుకోవాలి. అందుకని ఈరోజు నాన్ వెజ్ ఎలా కొయ్యాలి, ఎలా వండాలి అనేది చికెన్ కర్రీ అయితే నేర్పిస్తున్నాను. ఇక్కడ కందనకాయలు గుండెకాయలు అంటారు కదా, వాటిని అయితే కట్ చేయించాను. పాపం వద్దు అని చెప్తుంది. ఫస్ట్ టైం కదా, వాళ్ళు కట్ చేయలేరు అనమాట. కొంచెం ఇరిటేషన్గా అనిపించింది, కానీ తప్పదు. ఈరోజు ఇరిటేషన్ తెచ్చుకుంటే రేపటి రోజు కంపల్సరీగా వండాలన్నమాట. అందుకని చెప్పేసి వండిస్తున్నాను. అదే ఫ్రై చేపిస్తున్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పిస్తున్నాను అనమాట. నేర్పిస్తే ఈరోజు వంటగది అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కడ పెట్టినా చీమలండి, భరించలేని చీమలు అనమాట. ఏది పెట్టినా అన్నిటికీ చీమలు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కటి దులుపుతా ఉండి మొత్తం క్లీన్ చేసుకుంటా కూడా ఇంకా మా పాపకి అయితే వంట నేర్పిస్తున్నాను. కాలేజీలో చేరలేదా ఇంకా అని అడుగుతున్నారు. చేరిందండి. చెప్తాను ముందు వీడియోలో ఏం కోర్స్ తీసుకుందా, ఎక్కడ చేరిందా అనేసి కూడాను. మా ఆయన ఇక్కడ టిఫిన్ చేసేసారు కదా, ఇంట్లో బూందీ ఉందన్నమాట. ఆయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి పిల్లలకు పెడతా తింటూ ఉంటారు. అందులోనే ఇంకా ఉల్లిపాయలు వేరుశనగపప్పు అవన్నీ వేసుకొని తింటారనమాట. ఇంకా ఆయనకి అది వేసిస్తున్నాను. పాపం ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఆయనకైతే ఏ పనులు చెప్పను, ఇంకా మేమే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అస్సలకి మా ఇంట్లో ఈ ఎండలకి అస్సలు ఉండలేకపోతున్నాం అండి. అందులో వంటగదిలో అయితే అస్సలు ఉండలేము. ఎన్ని కిటికీలు ఓపెన్ చేసినా సరే అసలుకి వేడి గాలి వస్తూనే ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఒక పక్క మా అమ్మాయి ఆ వంట అయిపోయిందాక గ్యాస్ పై దగ్గర నుంచి కదలదు. అది ఎలా వస్తాయి ఏంటా అని చెప్పేసి. ఇంకా మేము ఏది తింటున్నా కూడా మా ఇంట్లో కుక్కలు పిల్లులు ఉంటాయి, వాటికి కూడా అది వేస్తాము. వాటికి కూడా ఇష్టంగా తింటాయి. పల్లీలు అయితే మా రాజుగాడు భలే తింటాడండి, అసలు వాడికి చాలా ఇష్టం. చూడండి వేస్తే ఎలా తింటున్నాడు. ఇంకా అలవాటు అయిపోయింది అలా కాకులు పెట్టడం, పిల్లులకి కుక్కలకి పెట్టడం, ఇది అలవాటు అయిపోయింది. కొంతమందికి చిరాకుగా ఉంటుంది అన్నమాట ఇవన్నీ ఏంటని చెప్పేసి. మాకైతే అలవాటు, వాటికి పెట్టాలని. మూగజీవులు కదా, వాటికి నోరు తెరిచి మనల్ని అడగలేవి ఇవి అని చెప్పేసి. ఇవైతే పెసర అనమాట. వీటికి కూడా చీమలు పురుగులు వచ్చేసినాయి. ఇంకా అందుకని బిర్యానీ ఆకులు వేసి పెట్టినా కూడా పురుగు వస్తుంది అనమాట. ఇంకా అందుకని ఎండలో అయితే పెట్టేశాను. ఇంకా మా పాప పొయ్యి దగ్గర నుంచి బయటకు వచ్చిందనమాట. అక్కడే నుంచొని అట్లానే కూర్చొని ఉంటావా, కాస్త బయటికి రా అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఇక్కడ కూర్చొని తింటా ఉన్నారు. ఆ బూందీ కట్ చేసాం కదా, అవి అయితే తింటా ఉన్నారనమాట. ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ మట్టుకు సూపర్గా ఉంటుంది. ఇంకా అదే ఇక్కడ తింటున్నారనమాట పిల్లలు, మా సాయి వీళ్ళందరూ కూర్చొని. ఈ హాలిడేస్ కూడా అయిపోవస్తున్నాయి పిల్లలకి. 12వ తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ కదా, ఇంకా ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. అసలు ఒక్కళ్ళు కూడా ఉండరు, తినేస్తున్నారు. చూడండి, నేను అమ్మాయి వంట చేసిందిగా వీడియో తీసుకుంటానని చెప్పానుగా. నేను స్నానానికి వెళ్ళొచ్చే లోపు ఇవ్వండి. కందనకాయ గుండెకాయ ఉంటుంది కదా, అవి అయితే ఫ్రై నేర్పించాను. మొత్తం ప్రాసెస్ అంతా అమ్మాయి చేసింది. ఇలా చేయాలని చెప్పాను, ఇంకంతా చేసింది.
చికెన్ కూర అన్నమాట. అన్నం, పెరుగన్నంలోకి మామిడికాయ. ఈ సీజన్ వచ్చిందంటే మామిడికాయలు అయితే కంపల్సరీ. కూల్ డ్రింక్ బాటిల్ ఏది ఫ్రిడ్జ్లో ఉందా? చికెన్లోకి ఆనియన్స్ అయితే బాగుంటాయి కదా, అయ్యే కట్ చేస్తాం. వీటికి మాదిరి ముందు ఫుల్గా ఫుడ్ పెట్టండి, ఎలికెళ్ళి మటుకు తింటలేయి. బయట మా రాజుగాడు కూడా వెయిటింగ్ అన్నమాట తినడానికి. అసలు ఎండ చూడండి, భయంకరంగా వచ్చింది ఎండ అయితే. బ్లాకు సరే, అక్క కూర వండింది ఎలా ఉంది? వైటు దే వైటు ఫుల్ తిండి బిజీగా ఉండే అన్నమాట.